రిజైన్ చేసిన విత్ ఇన్ 1 వీక్ నుంచి నాకు జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ నుంచి పిలిపించింది. అని చెప్పింది ఏంటంటే, మురళీనాథ్ మీకు నేను 1500 కోట్ల రూపాయలు ఇస్తాను, నాకు ఇవన్నీ కావాలని చెప్పాను. లిస్ట్ తరగతి గది క్లాస్ రూమ్ కావాలి, మంచి మరుగుదొడ్లు ఉండాలి, 24/7 రన్నింగ్ వాటర్ ఉండాలి, మంచి బెంచెస్ ఉండాలి, మంచి కలరింగ్ ఉండాలి, గ్రీన్ బోర్డ్స్ ఉండాలి, ఇవన్నీ కూడా చెప్పాడు అనమాట. అక్కడ నేను 3 సంవత్సరాల అమ్మ 86 మీటింగ్లు సీఎం గారు రివ్యూ చేశారు. 86 ఎడ్యుకేషనల్ రివ్యూ మీటింగ్ నా ప్రెజెన్స్ లో నాతో పాటుగా ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరెక్టర్, కమిషనర్ అందరిని కలిపి ఆయన ఏమన్నారంటే, ఇట్లా ఉన్న స్కూల్స్ ఇట్లా కావాలన్నారు. ఇప్పుడు ఉండే పరిస్థితి తర్వాత మేము మార్చి చూపిస్తాము. ఫస్ట్ ఒక 3 months టైం ఇచ్చాను. నాకు కొంచెం డౌట్ఫుల్ గానే ఇచ్చాను పర్మిషన్. 3-4 months తర్వాత కొన్ని డెమో స్కూల్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత నేను గో హెడ్ ఇచ్చేసాను. ఏం చేశారు ఆ డెమో స్కూల్స్ లో మీరు? స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ అంటారు. దాంట్లో బేసికల్లీ హెడ్ మాస్టర్ గారు కన్వీనర్ గా ఉంటారు. తల్లిదండ్రులందరూ కూడా ఒక క్లాస్ కు 3 చొప్పున కమిటీగా ఫామ్ అవుతారు. గవర్నమెంట్ స్కూల్స్ కి ఓనర్ ఉంటారు. ఒక ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కాజాగూడ తీసుకో, దానికి ఒక ఓనర్ ఉంటారు. గవర్నమెంట్ స్కూల్స్ మీరు ఎవరైనా ప్రశ్న అడగండి, ఈ స్కూల్ కి ఓనర్ ఎవరాయా అంటే కొందరు అంటే డిఓ అంటారు, కొందరు హెడ్ మాస్టర్ అంటారు, కొంతమంది మనమే అంటారు. రకరకాలు వస్తాయి అనమాట. అంటే అర్థం ఏంటంటే ఓనర్ లేడు అని అర్థం. సో అందుకనే ఈ ఎస్ఎంసీ అనేది స్కూల్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ అనేది తీసుకొస్తే టీచర్స్ కి, ఈ పేరెంట్స్ కి ఒక మంచి టీమ్ వర్క్ డెవలప్ చేయగలిగితే అకౌంటబిలిటీ స్టార్ట్ అవుతుంది. టీచర్స్ కూడా, పేరెంట్స్ కూడా అకౌంటబిలిటీ స్టార్ట్ అవుతుంది. దాని వల్ల ఓనర్షిప్ డెవలప్ అయ్యి ఒక మంచి అవుట్కమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. 1500 కోట్ల నుంచి నేను ఆయన 16,000 కోట్లు తీసుకెళ్ళాను. ఆయన కూడా ఉండింది, అది ఉండింది కాబట్టి అది జరగగలిగింది అనమాట. మీరు క్వాలిటీ ఆఫ్ వర్క్స్ కానీ బికాస్ ఆఫ్ దిస్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ పేరెంట్స్ ని ఇన్వాల్వ్ చేయడం వలన బ్రహ్మాండమైన క్వాలిటీ చేయడం జరిగింది అనమాట.